ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి రాంపురం తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థుల ఫీజు బకాయిలు మరియు నిరుద్యోగ వృత్తిపై రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చంద్రబాబు సర్కారుపై గళం విప్పాలని పెద్ద ఎత్తున ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న సూపర్ 6 హామీలను ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని 9 నెలలు కాలయాపన చేస్తూ వచ్చారని అదీప్ రాజ్ దుయ్యబట్టారు. ప్రధానంగా విద్యార్థుల ఫీజు బకాయిలు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. గతంలో కూడా మన రైతులకు సంబంధించి రైతు ధర్నా చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసిందనేటువంటి విషయాల మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని సందర్భం మనం చూసాం. గతంలోనే రైతులకు సంబంధించి, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటం చేయడం మనం చూసాం. ఈరోజు మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం, పేదరికం చదువుకు అడ్డు రాకూడదు, ప్రతి ఒక్క పేదవాడు కూడా అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకుని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు. అయితే మళ్ళీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన, వసతి దీవెన కోసం 18,000 కోట్ల రూపాయలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో మరి కేటాయించడం జరిగింది. ప్రజలకి, ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగిందన్నటువంటి కూడా మనం చూస్తున్నాం.